తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తాయి. ఇక ముఖ్యంగా సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న కలికి సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే నాగ్ అశ్విన్ కూడా తనదైన రీతిలో వరుస సక్సెస్ లను సాధించాలని, అలాగే ఈ సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాలని తను ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే కలికి సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని జూన్ మొదటి వారంలో గానీ లేదంటే సెకండ్ వారంలో గానీ నిర్వహించాలనే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా నిరూపించుకోవాలని నాగ్ అశ్విన్ చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది. ఒకవేళ ఈ సినిమా భారీ హిట్ అయితే ప్రభాస్ కూడా పాన్ ఇండియాలో నెంబర్ 1 స్టార్ హీరో అవుతారు.